జగన్నాథపురం అంతర్జిల్లా చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదును స్వాధీనం చేసుకున్న గోపాలపురం పోలీసులు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జగన్నాథపురం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద దేవరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలసురేష్ ఆధ్వర్యంలో గోపాలపురం సబ్ ఇన్స్పెక్టర్ మరియు వివిధ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులోని అక్రమంగా తీసుకుని వెళుతున్నటువంటి 2,40,00,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 ట్రావెల్ బ్యాగుల్లోని నగదు ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు వాటిని తీసుకుని వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సదరు వ్యక్తి పోలీసులకు సరైన విధంగా వివరాలు అందించలేదు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి నగదు తీసుకువెళ్తున్నట్లుగా చెబుతూ తాను రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన వ్యక్తినని చెబుతూ ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి కర్నూలు జిల్లా బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన చెన్నైగా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వ్యక్తి రాజమండ్రిలోని నగదు తీసుకుంటారని మాత్రమే తనకు చెప్పారని అన్నారు. అయితే దేవరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలసురేష్ మీడియాతో మాట్లాడుతూ వీరాంజనేయ ట్రావెల్స్ కు చెందినటువంటి బస్సులో ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న 2,40,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. దగ్గర అన్నయ్య అన్నయ్య 2.4 కదా? అవును సార్. మనం ఒకసారి కట్టలు ఎక్కడదాం సార్. ఒక కట్టలు ఎక్కడదా బెటరమ్మా సార్. వాళ్ళు వచ్చే మార్నింగ్ 6:30 టైంలో మా యొక్క ఇంటిగ్రేటెడ్ వాటర్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో గోపాలపురం పోలీస్ స్టేషన్ సంబంధించిలో జగన్నాథపురం విలేజ్లో మా చెక్ పోస్ట్ వారు తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న ఈ ఏదైతే శ్రీ వీరాంజనేయ ట్రావెల్స్ ప్రైవేట్ బస్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి OD 10W4387 ఈ నెంబర్ గల బస్సుని మా చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేయగా ఆ తనిఖీల్లో భాగంగా ఒక 2 బ్యాగులు అందులో దొరకడం జరిగింది. ఒక ట్రావెల్ బ్యాగులు, అదేవిధంగా ఒక ట్రాలీ బ్యాగ్ దొరకడం జరిగింది. ఆ బ్యాగులను చెక్ చేయగా అందులో టోటల్గా 2 బ్యాగుల్లో కలిపి 2,40,00,000 అమౌంట్ ఉండడం జరిగింది. అయితే సదరు ఎవరైతే ఈ అమౌంట్ క్యారీ చేస్తున్నాడో అయ్యేల చెన్నయ్య ఇతను ఈ వ్యక్తి వచ్చి హైదరాబాద్ నుంచి ఈ అమౌంట్ని రాజమండ్రి తీసుకెళ్తున్నట్లుగా చెప్పాడు. అయితే ఈ అమౌంట్కి ఏ విధమైన బిల్లులు లేకపోవడం వల్ల ఈ అమౌంట్ సీజ్ చేసి ఐటీ డిపార్ట్మెంట్ వారు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఐటీ డిపార్ట్మెంట్ వచ్చి ఈ అమౌంట్ దేనికి సంబంధించింది అని వెరిఫై చేసి దాని మీద తగు చర్య తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది రాజమండ్రి ఎంపీ భరత్ గారికి చెందిందిగా అంటున్నారు. అది మాకు తెలియదండి. అది మా దగ్గర అయితే అతను ఏమనలేదు. అతను క్యారీ చేస్తున్నాడు. అతను ఒక ఆయిల్ కంపెనీలో గతంలో ఒక ఇండియన్ ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రీసెంట్గా అతను హైదరాబాద్లో ఎవరైతే క్యారీ చేస్తున్నాడో ఇంగ్లీష్లో బీకామ్ కంప్యూటర్ చదివాడు.